మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి పులగంపల్లి కదిరి టు హిందూపురం నేషనల్ హైవే. ఇక్కడ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర అన్నగారు ఉన్నారు. ఒక రైతుకి అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు రైతు పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాడు. చూద్దాం రైతు అన్యాయం జరుగుతుంది కాబట్టి రామచంద్ర అన్నగారు రాష్ట్ర నాయకులు ఏ విధంగా హామీలు ఇచ్చారు గవర్నమెంట్ అనేది తెలుసుకున్నాం. అన్న ఏం మాట్లాడన్నారు అన్న? ఇక్కడ ధర్నా చేశారు గారు మీరు ఇంతవరకు. సత్యసాయి జిల్లా ఓడిసి మరి కదిరికి మధ్యలో ఉన్నటువంటి పులగంపల్లి నల్లమాడు మండలానికి సంబంధించినటువంటి వెంకటరమణ రైతు, అతని భూమి నేషనల్ హైవే 716 జీలో మరి దాదాపుగా 75 సెంట్లు భూమి కోల్పోతా ఉన్నాడు. ఆ కోల్పోయినటువంటి భూమికి ఇంతవరకు కూడా మరి నష్టపరిహారం కట్టించలేదు. కారణం ఏమంటే ఏదో ఎవరో కోర్టు కేసినారని చెప్పేసి కూడా సాగు చూపించి అసలు అది కోర్టు పరిధిలోకే పోదు. అది కేవలం సపరేట్గా కేటాయించబడింది. ఆ కేటాయించబడినటువంటి భూమిని కాంపౌండ్ తప్పనిసరిగా వెంకటరమణ గారికి ఇవ్వాలా. అదేవిధంగా 2 బోర్లు కూడా నష్టపోయినాడు. ఆ 2 బోర్లు కూడా రెడీ చేసి దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు కూడా కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేడం ఆర్టీఓ గారి మేడం సువర్ణ గారు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వడంతో మరి వెంకటరమణ గారు మరి ఆమె దగ్గర హామీ తీసుకొని ఖచ్చితంగా ఇస్తాము, రైతుకు మోసం చేయము, అన్యాయం చేయమని చెప్పేసి కూడా మరి బోరు, మోటారు, పైప్ లైన్ ఖచ్చితంగా ఇవ్వాలా, ఫిల్టర్ కూడా ఇవ్వాలా. రైతుకు అన్యాయం జరిగితే మరి అదేవిధంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘాలుగా మరి రైతు పక్షాన నిలబడతాము. ఖచ్చితంగా వాళ్ళకి కాంపోజిషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి రైతు సంఘంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్టీఓ గారు మాట ఇచ్చారు కదా, ఏమనుకుంటున్నారన్న? మీకు రైతులకి ఇట్లా అన్యాయం జరుగుతా ఉంటే మీరు చేస్తారనుకుంటున్నారా? ఆర్టీఓ మేడం గారు చెప్పే విధంగా చూస్తే మరి ఆర్టీఓ గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ సెంట్రల్ నుంచి వాళ్ళకు చాలా ఒత్తిడి కూడా కనిపిస్తుంది. ఆ ఒత్తిడిలో భాగంగా ఇక్కడ వెంకటరమణ గారికి మరి ఇక్కడ రోడ్డు వేసేదానికి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మరి వాళ్ళని దౌర్జన్యంగా వేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా వేస్తున్నారు. వెంకటరమణ గారికి ఖచ్చితంగా ఫస్ట్ కాంపౌండ్ ఆ మోటార్లు, పైప్ లైన్ ఖచ్చితంగా ఇప్పుడే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ రైతు సంఘంగా మళ్ళీ వెంకటరమణ గారికి మేము వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా రైతు సంఘాలుగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అంటే ఇస్తామని చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగింది. నాకు కూడా నేను చెప్పాను మేడం గారికి, మేడం ఆ రైతుకు ఖచ్చితంగా మీరు ఆదుకోవాలా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాము రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. మరి ఈ హైవేకి సంబంధించినటువంటి చాలా మంది రైతులు హైకోర్టులు కూడా మరి స్టేలు వేయడం జరిగింది, మరి అక్కడ రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా అధికారులు బాగుంటే రైతాంగంకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మరి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మరి మేడం ఆర్టీఓ గారు ఖచ్చితంగా మరి ఇవ్వాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. రామచంద్ర అన్న, రైతు పక్షాన్ని నిలబడినందుకు మీరందరూ సహకారంతో రైతుకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు కదన్న? ఖచ్చితంగా రైతుకు న్యాయం చేయాలా. అదే రైతుకు న్యాయం చేయని పరిస్థితులలో అనేకమైనటువంటి ఉద్యమాలకు మేము ఇవాళ దశల వారీగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే రైతు కన్నీటి పెడితే ఈ రాష్ట్రానికి, దేశానికి బాగుండదు. ఖచ్చితంగా రైతును ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము. వాళ్ళు ఇస్తా ఉన్నారు, సెంట్రల్ ఫండ్ ఇస్తా ఉన్నారు, వీళ్ళు చేతి నుండి ఇవ్వడం లేదు కదా. ఖచ్చితంగా మీరు రైతులను ఆదుకోండి. ఇవాళ సుప్రీంకోర్టే చెప్తా ఉంది. సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉందంటే ఎక్కడైతే నేషనల్ హైవేలు పోతా ఉన్నాయో, నేషనల్ హైవేలో రైతులు కోల్పోతా ఉన్నారు, ఆ రైతుకు ఖచ్చితంగా కాంపౌండ్ కట్టించి వాళ్లకు ఖచ్చితంగా కాంపౌండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అనేకమైనటువంటి అదేవిధంగా మోడీ గారు కూడా చెప్పారు, సెంట్రల్ ప్రధానమంత్రి గారు కూడా. మోడీ ఏం చెప్పారు? రైతు ఎప్పటి కూడా కన్నీటి పెట్టుకోకూడదు, అతను దుఃఖం పడకూడదు. ఎందుకంటే రైతుకు మనం ఏడిపించకూడదు. రైతు బాగుంటే సుభిక్షంగా ఉంటారు, మనం బాగుంటామని చెప్పేసి రైతుకు బాధ పెట్టకుండా ఖచ్చితంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రామచంద్ర అన్న, ఈ నేషనల్ హైవేకి భూమి పోతా ఉంది కదా, సర్వే నెంబర్ 323 సంబంధించి 70 సెంట్లు. ఈ విషయం మీ కలెక్టర్ గారికి ఏమన్నా అందిందా? ఏమైనా స్పందించారా? వాళ్ళు ఏమైనా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎందుకు మీరు ఈ ధర్నాన్ని విరమించుకుంటున్నారు?
రుణాన్ని విరమించుకుంటున్నామంటే ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ మరి చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కలెక్టర్ గారు కూడా దీనిపైన వెంటనే స్పందించి దీన్ని ఈ రైతాంగానికి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు రైతు సంఘాలందరూ కూడా కలెక్టర్ గారు మాకు రైతులకు న్యాయం చేయడానికి వచ్చారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు ఏమైనా ఇక్కడంతా వచ్చి మీకు ఏమైనా చేశారా? కలెక్టర్ గారు అయితే రావడం లేదు, ఆర్డీఓ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మా దృష్టికి కూడా వచ్చింది ఏమంటే కలెక్టర్ గారు చాలా మంచోళ్ళు, రైతాంగం పైన ఏ సమస్య ఉన్నా మరి తీర్చడానికి ముందుకు వస్తారు. కాబట్టి మాకు కూడా రైతు సంఘాలకు కూడా మాకు కూడా మా రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలిసింది. కంపల్సరిగా ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ వీటన్నిటిపైన పరిష్కారం చేస్తారని చెప్పేసి కూడా ఇవాళ ఆశిస్తా ఉన్నాం.